బండి సంజయ్ ఏం చేసిండు అంటున్నాడు ఇవాళ. రమ్మని మీ అయ్యని రమ్మని చర్చకు. మీ అయ్య వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తాడా, లేకుంటే ఏడికైనా చర్చ రమ్మను. వేములవాడ దేవస్థానం రమ్మని చెప్పండి, కొండగడ్డ దేవస్థానం మీ అయ్యని రమ్మని చెప్పు. నేను చర్చకు సిద్ధం. నేను ఆ కుహానా మేధావి ఆయన పక్క కూర్చోబెట్టుకొని అబద్దాలు ఆడి ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంత తెలివి మంత్రులని తెలియదు. ఇంకా మీ మాటలను, మీ కుటుంబం యొక్క గుత్తాధిపత్యాన్ని సహించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అసలే లేరు. మీది 3వ స్థానం గ్యారంటీ రాసి పెట్టుకో. అది మీ కార్యకర్తలు చెప్తున్నారు, మీ నాయకులు చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. మీది 3వ ప్లేసు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. మీకు డిపాజిట్ రాదు, 100% రాసి పెట్టుకోవాలి. మీరు పోటీలో లేరు. ఇవాళ 10 సంవత్సరాలు ఈ సోకాల్డ్ మేధావి ఉన్నాడు. కానీ ఆయన ఏం చేసిండంటే ఒక టిప్పర్ లోడ్ అని దరఖాస్తులు పంపిండు. ఒక టిప్పర్ మొరం కూడా వేయలే ఆయన ఎప్పుడు దరఖాస్తులు పంపడే. దగ్గినా తుమ్మినా ఆయన మంత్రి ఎంపీ ఉన్నప్పుడు అన్ని పంపిండు దరఖాస్తులు, కానీ ఏం చేయడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడ్డాయంటే కేసీఆర్ కుటుంబానికి వనరులు చేకూర్చిపడడానికి, అక్రమంగా సంపాదించుకోవడానికి, తెలంగాణకు నిధుల పేరుతోని కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప. నేను అడుగుతున్న వాళ్ళ కరీంనగర్ నువ్వు 10 సంవత్సరాల మీ ఎంపీ కదా, చాలా పెద్ద మేధావి కదా, కేసీఆర్ కుటుంబం ఇంకా మేధావి కుటుంబం కదా. కరీంనగర్ జగిత్యాల రోడ్కు, కరీంనగర్ వరంగల్ రోడ్కు 10 సంవత్సరాల్లో పనులెందుకు ప్రారంభించలే? పనులు ప్రారంభించేది నీ అయ్యచ్చి ప్రారంభించిన, నీ తాతచ్చి ప్రారంభించిన, నీ మేధావి ప్రారంభించిన. ఎవరు ప్రారంభించింది మరి? నేనే కదా ప్రారంభించేసింది మోడీ గారితో. కరీంనగర్ వరంగల్ రోడ్డు ఎంత అధ్వానమైన స్థితిలో ఉండే, రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. 10 సంవత్సరాలు ఏం బీకిండు? మీ అయ్య తీసుకొచ్చిండా, మీ తాత తీసుకొచ్చిండా, ఈ మేధావి తీసుకొచ్చిండా, నువ్వు తీసుకొచ్చినావా? 40 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన. ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా? ₹1 కోటి ఇచ్చాడు. ₹1 కోటి ఇచ్చింది, ఇదంతా ₹1 కోటి రూపాయలతో గన్ని బొందలు పడ్డే, మొత్తం రోడ్లంతా ఖరాబ్ అయింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ₹1 కోటి ఇచ్చింది నేనే. అంత పెద్ద రూపాయలు ₹1 కోటి ఇచ్చింది ఆయన. నేను 40 కోట్ల వరకు వచ్చిన ₹1 కోటి ఇచ్చాడు. మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు, వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు న్యాయ తీసుకొచ్చింది, అని తాత తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చినా కదా. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? లెటర్లు ఏడవైనాయి, ఎందుకు ప్రారంభించలే పనులు? 10 సంవత్సరాల నేను ప్రారంభించాను. వాళ్ళ సిద్దిపేట ఎలగతుర్తిపై రోడ్డు ఎవరు నీ అయ్య ప్రారంభించిండా, నీ తాత ప్రారంభించిండా, ఈ మేధావి ప్రారంభించిండా పనులు? నేనే ప్రారంభించింది, నేను ప్రారంభమైంది. ఇక్కడ ఆరోబికి 154 కోట్ల రూపాయలు మీ అయ్య ఇచ్చిండా, మీ తాత ఇచ్చిండా, ఈ మేధావి పట్టుకొచ్చిండా దందా చేసి? 154 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల ఎందుకు పట్టుకురాలే? నేనే పట్టుకొచ్చినా కదా. రైల్వే స్టేషన్ అదుగు ఎప్పుడైనా పట్టించుకున్నాడా? మీ ప్రభుత్వం పట్టించుకున్నదా? ఎవరు నిధులు పట్టుకొచ్చారు? మీ తాతనా, మీ అయ్యా? నేనే పట్టుకొచ్చినా కదా. సిఆర్ఎఫ్ నిధులు, గ్రామాల్లో వేస్తున్న నిధులు 219 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? మీ అయ్య పట్టుకొచ్చిందా, మీ తాత పట్టుకొచ్చిందా? నేనే పట్టుకొచ్చినా కదా.